ఇప్పుడు మనము ద క్లౌడ్ పోయంలో సెకండ్ స్టాంజా గురించి తెలుసుకుందాం. ఓకేనా? రైట్, రండి మరి. ఐ సిఫ్ట్ ద స్నో ఆన్ ద మౌంటైన్స్ బిలో and their great pines grown aghast, and all the night it is my pillow white, while I sleep in the arms of the blast. చూడండి, మేఘం ఏం చెప్తుంది చూడండి, ఎంత అద్భుతంగా ఉంది చూడండి డిస్క్రిప్షన్ ఇక్కడ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఏమంటారు నేచర్ పోయిట్రీ అనమాట. రైట్, నేచర్ గురించి పోయిట్రీ చాలా అద్భుతంగా ఉంటుంది యాక్చువల్గా. ఇదే మనకు ఎగ్జాంపుల్. మేఘం ఏం చెప్తుందంటే, నేను జల్లెడ పడతాను. ఏంటి? మంచు పలకల్ని నేను జల్లెడ పడతాను, స్నో ఫ్లేక్స్ని నేను జల్లెడ పడతాను. ఆ స్నో ఫ్లేక్స్, ఆ మంచు అంతా కూడా ఎక్కడ పడుతున్నది? కొండల మీద. కింద కొండలు ఉన్నాయి కదా, మేఘాల కింద కొండలు ఉంటాయి కదా, ఆ కొండల మీద పడుతుంది ఆ మంచు అంతా కూడా, ఆ స్నో ఫ్లేక్స్, మంచు పలకలన్నీ కూడా. ఓకే. మౌంటైన్స్ బిలో and the great pines grown aghast. ఎప్పుడైతే ఈ మంచు అలా పడుతుందో, ఈ మంచు పలకలు అలా పడతాయి కొండ మీద, ఆ కొండ మీద ఉన్నటువంటి పైన్ చెట్లు ఉంటాయి కదా, పైన్ వృక్షాలు, పైన్ ట్రీస్, అవి ఆ మంచు పలకలు పడినప్పుడు అర్రే కొంచెం అలా ఆశ్చర్యపోతాయి, అమేజ్మెంట్తో మూలుగుతాయి అనమాట. గ్రోన్ అగాస్ట్, దట్ సో టెర్రిఫైడ్ విత్ గ్రోనింగ్ సౌండ్. And all the night it's my pillow white, while I sleep in the arms of the blast. మేఘం ఎక్కడ నిద్రపోతుంది? ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ ద బ్లాస్ట్. బ్లాస్ట్ అంటే a violent wind, అంటే స్ట్రాంగ్ విండ్ అనమాట. అలా గాలి అలా వీస్తూ ఉన్నప్పుడు మేఘాలు, గాలి చూడండి, గాలి యొక్క చేతులు ఉంటాయి కదా, ఆ చేతుల్లో ఇలా నిద్రపోతూ ఉన్నప్పుడు నేను, మేఘం చెప్తోంది ఇక్కడ, అలా నేను నిద్రపోతూ ఉన్నప్పుడు నాకు ఈ మంచు అనేది, ఆ మంచు పలకలు దిండులాగా ఉంటాయి చూడండి. అండ్ ఆల్ దట్ నైట్ ఇట్స్ మై పిలో వైట్. ఆ మంచు అంతా కూడా నాకు దిండులాగా ఉంటుంది అలా నేను గాలిలో అలా నిద్రపోతూ ఉన్నప్పుడు. ఎంత బాగా చెప్పాడు చూడండి పాయింట్, అర్థం చేసుకోవాలి మనం. సబ్లైమ్ ఆన్ ద టవర్స్ ఆఫ్ మై స్కై బర్డ్స్, lightning my pilot sits. చూడండి, sublime on the towers of my sky. చూడండి, my towers are very sublime, unique, great. On the towers, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లాగా. ఓకేనా? ఇప్పుడు ద క్లౌడ్ యొక్క డ్వెల్లింగ్ ప్లేస్ ఏంటి? వాట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద క్లౌడ్? స్కై కదా, రైట్? ఆ స్కై పెద్ద పెద్ద టవర్స్ లాగా, ఒక అపార్ట్మెంట్స్ లాగా. అంటే ఇక్కడ పోయిట్ కంపారిటివ్గా చెప్తున్నాడు మనకి. అంటే ఏం చెప్తున్నాడు? సబ్లైమ్ ఆన్ ద టవర్స్ ఆఫ్ మై స్కై బర్డ్స్. అంటే నా అపార్ట్మెంట్స్ ఉంటుంది కదా ఆకాశంలో, ఈ గ్రేట్ స్కై బర్డ్స్ ఉంటాయి కదా, లైటింగ్ మై పైలట్ సెట్స్. మనం చూస్తాం ఎక్కడుండో వస్తున్నట్టు ఉంటుంది మెరుపు. నా పైలట్ అక్కడ కూర్చుని ఉంటుంది, నా పైలట్ అక్కడ కూర్చుంటుంది. నా పైలట్ ఏంటి? మెరుపు, లైట్నింగ్. ఇన్ ఏ క్యావెన్ అండర్ ఈస్ ఫెటర్డ్ ద థండర్. ఇన్ ఏ క్యావెన్ అండర్ ఈస్ ఫెటర్డ్ ద థండర్. ఈ మెరుపు ఎక్కడి నుండి వస్తుంది మనకి? ఉరుములు. ఆ ఉరుములు నుండే కదా మెరుపు వచ్చేది మనకి. ఫస్ట్ శబ్దం వస్తుంది, ఉరుము శబ్దం, తర్వాత మెరుపు వస్తుంది మనకి, అక్కడ జనరేట్ అవుతుంది మెరుపు, అవునా? In a cavern under is fettered the thunder. అది బంధించబడి ఉంటుంది ఒక గుహలో లాగా, కానీ ఒక్కసారిగా బయటకు వస్తుంది మళ్ళీ అది, అవునా? రైట్. ఇట్ స్ట్రగుల్స్ అండ్ హౌల్స్ అట్ ఫిట్స్ ఓవర్ ఎర్త్ అండ్ ఓషన్ విత్ జెంటిల్ మోషన్. ఇదేం చేస్తుంది తెలుసా? నా పైలట్, నా మార్గదర్శకత్వం వస్తుంది నాకు. ఇది నాకు ఒక మార్గాన్ని చూపిస్తుంది వెళ్ళడానికి. లైట్నింగ్ అది ఎలా తీసుకెళ్తుందంటే నన్ను ఓవర్ ద అర్త్, భూమి మీద నుండి, సముద్రం మీద నుండి, జెంటిల్ మోషన్ అలా తీసుకెళ్తుంది. ఓకేనా? రైట్. ఏంటి అది? మార్గదర్శనం వహిస్తుంది. ఇది గాలి నుండి, గాలి వీచినప్పుడు మేఘాలు ఇలా వెళ్తూ ఉంటాయి కదా, అవునా?
గాలి వచ్చేటప్పటికి అవి మేఘాలు కదులుతూనే ఉంటాయి. అది దిస్ పైలట్ ఈస్ గైడింగ్ మీ. దిస్ పైలట్ ఈస్ గైడింగ్ మీ. ఇట్ ఈస్ గైడింగ్ మీ. లివ్డ్ బై ద లవ్ ఆఫ్ ద జర్నీ దట్ మూవ్. గాలి మన కంటికి కనపడుతుందా? కనపడుతుందా కంటికి? ఇట్ ఈస్ ఇన్విజిబుల్ క్రీచర్. అది మనకు కనపడదు, కానీ అది తీసుకెళ్తూ ఉంటుంది అనమాట, మేఘాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. Lived by the love of the journey that move in the depths of the purple sea, over the rills, అలా చిన్న చిన్న ప్రవాహాల మీద గుండా, అండ్ ద క్రాగ్స్, రాళ్ళు, పెద్ద పెద్ద క్లిఫ్స్ ఉంటాయి కదా, వాటి మీద గుండా, అండ్ ద హిల్స్, కొండల మీద గుండా, ఓవర్ ద లేక్స్ అండ్ ద ప్లెయిన్స్, లేక్స్ సరస్సుల మీద గుండా, అలాగే ప్లెయిన్స్ మీద, అలా నన్ను తీసుకెళ్తుంది ఒక ఇన్విజిబుల్ క్రీచర్, ద విండ్. Wherever he dream under the mountain or stream, the spirit he loves remains, and I all the while bask in heaven's blue smile. కానీ అప్పుడు I'll take bath in the sky. చూడండి, బ్లూ స్మైల్ అంటే స్కై. అలా హెవెన్ మేము చెప్తున్నాం కదా, రే స్వర్గం ఆకాశం మీద ఉంటుందని చెప్తాం కదా మనం. అలా నేను స్వర్గం నుండి నేను ఐ విల్ టేక్ బాత్, రైట్, వైల్స్ హీ ఈజ్ డిజాల్వింగ్ ఇన్ రెయిన్స్. తర్వాత నేను జల్లుడు పెట్టే మంచు ఉంటుంది కదా, అది మళ్ళీ డిజాల్వ్ అయిపోతుంది ఇన్ రెయిన్స్. అవునా? అది సెకండ్ స్టాంజా.